హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే కొన్ని చిన్న చిన్న ఆఫర్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అండ్ చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ కూడా ఉన్నాయి. బట్ కానీ ఈ చిన్న ఆఫర్స్ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. మిస్ చేయకండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫర్ మీ అందరికీ యూజ్ అవుతుంది. సో ఏంటిది ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆఫర్ పేటీఎం నుంచి. పేటీఎంలో మీరు జస్ట్ ₹1 పే చేసినట్లయితే మీకు ఫ్రీగా ₹6 ఆఫ్ అమౌంట్ రావడం జరుగుతుంది అనమాట, క్యాష్ బ్యాక్స్ రూపంలో. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను దీని గురించి చెప్పడం జరిగింది. అండ్ దాని లింక్ నేను కింద ఇచ్చేస్తాను. దానికంటే ఈజీగా మీకు కావాలి అనుకుంటే పేటీఎంలో పైన మీకు సెర్చ్ బటన్లో క్యాష్ బ్యాక్ 4000 అని చెప్పేసి టైప్ చేయండి. క్యాష్ బ్యాక్ 4000 అని చెప్పి టైప్ చేసిన వెంటనే సో ఇక్కడ మీకు కొన్ని ఆఫర్స్ రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ కెంట్ హెల్త్ కేర్ అని చెప్పేసి ఇక్కడ ₹1 అండ్ లేకుంటే క్రోమా. సో రిలేటెడ్గా మీకు ఏంటి అంటే ₹1 పే చేసినట్లయితే ₹6 క్లియర్గా రాయబడుతుంది అనమాట. బట్ ఏది పడితే అది చేయకండి, చెప్పిన దానికి మాత్రమే చేయండి. సో లింక్ కింద ఇస్తాను, దాంట్లో మాత్రమే ఆఫర్స్ ఉంటాయి అనమాట. ఇన్ కేస్ రాలేదు అంటే మీరు అండ్ ఆఫర్కి ఎలిజిబుల్ కానట్టు, ఓకేనా. సో ₹1 ఇక్కడ చూడండి, కెంట్లోకి వెళ్ళండి, ₹1 పే చేసేసేయండి. మంత్లీ ఒకసారి మాత్రమే చేయగలం అనమాట. ఇక్కడ ₹1 పే చేసినట్లయితే క్లియర్గా ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ₹6 ఆఫ్ అమౌంట్ క్యాష్ బ్యాక్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రోమో కోడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇలా ఉంటే మాత్రమే చేయండి, ఓకేనా. బై ₹1 అని చెప్పేసి ఇచ్చేసేయండి. బై ₹1 అని చెప్పేసి ఇచ్చేసిన వెంటనే డైరెక్ట్గా నాకు ఆల్రెడీ నేను చేశాను కాబట్టి నెక్స్ట్ చేయమంటుంది అనమాట. నెక్స్ట్ మంత్లో ₹1 చేసిన వెంటనే ₹1 కట్ అయిపోతుంది. ఇన్స్టెంట్గా మీ అకౌంట్లో ₹6 ఆఫ్ అమౌంట్ జనరేట్ అవుతుంది అనమాట. అంటే ఓవరాల్గా ₹1 కట్ అవుతే ₹5 ప్యూర్ ప్రాఫిట్ మనకు రావడం జరుగుతుంది అనమాట, ఫ్రీగా పేటీఎంలో జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మాత్రమే, ఓకేనా. సో నేను వెళ్తున్నాను నా అకౌంట్లోకి, క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, అకౌంట్లోకి వెళ్ళాను అండ్ ఇక్కడ వ్యాలెట్లోకి వెళ్ళిన వెంటనే ₹1 పే చేశాను. ₹6 ఆఫ్ అమౌంట్ నాకు రావడం జరిగింది పేటీఎంలో. ఇట్స్ క్లియర్ ఆఫర్, ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఆఫర్ వచ్చేసింది, దట్ వాస్ ది ఓలా బైక్స్ రిలేటెడ్గా. ఓలా బైక్స్ కొత్తగా స్టార్ట్ చేశారు, అందరికీ తెలిసిందే. సో ఈ బైక్స్ రిలేటెడ్గా మనకు ఆఫర్ కావాలి అనుకుంటే మీరు జస్ట్ ₹20 లోపల ఉండే వాటిని మీరు పిక్ చేసుకున్నట్లయితే అంటే మీ పేమెంట్ అనేది. సో ఇక్కడ నుంచి జస్ట్ నేను ఒక 2 కిలోమీటర్స్కి వెళ్ళాలి అనుకుంటున్నాను, ఒక బైక్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో బైక్ బుక్ చేసుకునే టైంలో డైరెక్ట్గా మీకు అక్కడ ఒక ప్రోమో కోడ్ అడుగుతుంది, అప్లై ప్రోమో కోడ్ అని చెప్పేసి జస్ట్ బైక్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి అక్కడ ప్రోమో కోడ్లో. అండ్ మీరు ₹20 లోపల ఉన్నట్లయితే అండ్ మీకు ఇన్స్టాంట్గా ₹20 జీరో అమౌంట్కి వచ్చేస్తుంది అనమాట, BIKE బైక్ అనే ప్రోమో కోడ్ని యూజ్ చేయడం ద్వారా. సో ట్రై చేయండి ఈ ప్రోమో కోడ్ని అండ్ ఫ్రీగా రైడ్ చేయండి. అండ్ రిలేటెడ్గా ఉన్నట్లయితే ₹20 లోపల ఉన్నట్లయితే అంటే 4 కిలోమీటర్స్ లోపల మీకు ₹29 ఉంటుంది. ఇంకా తక్కువ పెట్టుకుంటే సమ్ ఆఫ్ అమౌంట్ కూడా మీకు జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ ఆఫర్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ గూగుల్ పే నుంచి, అందరికీ తెలిసిందే గూగుల్ పే రిలేటెడ్గా రీసెంట్గా కూడా నేను గూగుల్ షార్ట్స్ గురించి నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది అనమాట. చాలా మంది యూటిలైజ్ చేశారు క్రికెట్ ఆడుతూ. అండ్ ఇక్కడ నుంచి క్యాష్ బ్యాక్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. రిలేటెడ్గా మీకు అది ఆ కార్డ్ని మీరు స్క్రాచ్ చేయకుండా హోల్డ్ చేస్తే మీకు ఏమవుతుందంటే అండ్ కార్డ్లోకి కన్వర్ట్ అవుతుంది, అంటే స్క్రాచ్ కార్డ్లో కన్వర్ట్ అవుతుంది. పేమెంట్ అనేది డైరెక్ట్గా మీ అకౌంట్లో జనరేట్ అవుతుంది అనమాట, రీఛార్జ్ కార్డ్ కానీ మామూలు కార్డ్ అయినా కానీ. ఎనీవేస్ ఇక్కడ ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ గూగుల్ పే కొత్త ఆఫర్స్ తీసుకొచ్చేసింది అనమాట. అర్న్ ₹5 రిలేటెడ్గా అందరికీ తెలిసిందే. జస్ట్ మనం ఏంటిది అంటే అండ్ ₹150 ఆఫ్ అమౌంట్ పంపించిన వెంటనే ఏంటంటే ₹5 క్యాష్ బ్యాక్ మనకి ఇన్స్టెంట్గా జనరేట్ అవుతుంది మన వ్యాలెట్లో. సో మీకు ఇక్కడ స్క్రాచ్ కార్డ్ అనేది రాదనమాట, మీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇది 3 టైమ్స్ వరకు తీసుకోవచ్చు. ఓల్డ్ ఆఫరే, పెద్ద ఆఫర్ అయితే కాదు. బట్ కానీ ఇక్కడ మెయిన్ ఆఫర్ వచ్చేసి ఏంటి అంటే ఇన్వైట్ అండ్ అర్న్ ఆప్షన్ కొత్తగా నడుస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే సో మీకు వచ్చే అమౌంట్ మీకు వస్తుంది. ప్లస్ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ స్క్రాచ్ కార్డ్ వర్త్ 111 నుంచి ₹1000 విలువ చేసే స్క్రాచ్ కార్డ్స్ మీకు వస్తున్నాయి అనమాట. సో ఇన్వైట్ చేయండి, వాళ్ళతో ఫస్ట్ పేమెంట్ చేయించండి. సో రిలేటెడ్గా ఇక్కడ నుంచి వచ్చే అమౌంట్ని హ్యాపీగా తీసేసుకోండి. అండ్ ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉందనేది వెళ్ళి మీ ఆఫర్స్లో చెక్ చేసేసుకోండి. సో ఇదొక ఆఫర్గా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే నెక్స్ట్ మరో ఆఫర్ క్యాష్ కరో నుంచి వచ్చేసింది. క్యాష్ కరో రిలేటెడ్గా చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ ఈ వీకెండ్కి మళ్ళీ మీరు ఫుడ్ ఆర్డర్ చేయండి. హ్యాపీగా మీ ఆర్డర్ రిలేటెడ్గా ₹0 మీరు ఫుడ్ ఆర్డర్ చేసి మీ ఇంటికి తెప్పించేసుకోవచ్చు అనమాట. ఎలాగో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ టైం సో ఇక క్యాష్ కరోలో మీరు ఇప్పటివరకు అకౌంట్ క్రియేట్ చేయకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సైన్అప్ లింక్. ఆ లింక్ ద్వారా మీకు ₹25 ఫ్రీగా రావడం జరుగుతుంది. అండ్ ఇక దాంతో పాటు మీరు చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ క్యాష్ కరోలో మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ₹50 ఆఫ్ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది అనమాట ఫస్ట్ ట్రాన్సాక్షన్కి. అంటే క్యాష్ కరో నుంచి స్విగ్గీలో మీరు ఆర్డర్ చేసినట్లయితే. ఓకే, ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. కింద డిస్క్రిప్షన్లో డీల్ లింక్ ఉంటుంది, ఆ డీల్ లింక్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇలా మీకు రావడం జరుగుతుంది అనమాట, 50% ఆఫ్ కోడ్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ ₹200 అమెజాన్ పే నుంచి కూడా మీకు రావడం జరుగుతుంది. అంటే ₹25 మీకు అండ్ ఇక్కడ క్యాష్ కరో నుంచి అండ్ దాంతోపాటు ₹50 మీకు ఏంటిదంటే క్యాష్ కరోలో మీకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతైనా మీరు ఆర్డర్ చేయండి. అండ్ దాంతోపాటు అమెజాన్ పే నుంచి మీరు ఇక్కడ ఆర్డర్ చేసినట్లయితే ₹99కి మినిమం ఆర్డర్ చేసినట్లయితే మీకు ఏంటి అంటే
20 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు అండ్ ఎంత క్యాష్ బ్యాక్ అయినా మీకు రావచ్చు అనమాట. ఓకేనా? సో అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే క్యాష్ కరో నుంచి చేయండి 50 రూపీస్ అండ్ దాంతోపాటు కొత్త వాళ్ళకి 25 రూపీస్ 75 రూపీస్ మీకు ఇక్కడ వచ్చేసాయి. అండ్ ఇక అమెజాన్ పే నుంచి చేయండి 20 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు ఎంతైనా క్యాష్ బ్యాక్ మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రిలేటెడ్గా నేను ఇక్కడ చూడండి యాక్టివ్ క్యాష్ బ్యాక్ అనే బటన్ ట్యాప్ చేశాను, యాక్టివ్ చేసేసాను. యాక్టివ్ చేసిన వెంటనే నాకు అండ్ స్విగ్గీలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. స్విగ్గీలో అండ్ ఇక్కడ పాప్ అని చెప్పేసి కొత్త ఆప్షన్ ఉంటుంది. పాప్ని ట్యాప్ చేయండి. జస్ట్ ఇక్కడ 100 రూపీస్ 99 రూపీస్కి మీకు ఇక్కడ వితౌట్ డెలివరీ ఛార్జెస్ అండ్ ఫ్రీగా మీకు షిప్పింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం పే చేయాల్సిన పని లేదనమాట డెలివరీ ఛార్జెస్. డైరెక్ట్గా 99 రూపీస్కి ఏదో ఒక ప్రోడక్ట్ని ఇక్కడ ఏదో ఒక ఫుడ్ని మీరు ఇక్కడ ఆర్డర్ చేసేసుకోండి, హ్యాపీగా మీ ఇంటికి రావడం జరుగుతుంది. అది 0 రూపీస్ అయిపోతుంది అనమాట. అండ్ రిలేటెడ్గా మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే అంటే స్మాల్ ఆఫ్ అమౌంట్కి మీకు వచ్చేస్తుంది, టోటల్ 0 అయితే రాదనమాట. ఇన్ కేస్ మీకు అమెజాన్ పేలో హై మచ్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి అది 0 అయిపోతుంది క్యాష్ బ్యాక్ అనేది. అండ్ లేదు అనుకుంటే మీకు మంచి ఫుడ్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళండి, మంచి ఫుడ్ బుక్ చేసేసుకోండి. బుక్ చేసుకునే టైంలో అండ్ అక్కడ ప్రోమో కోడ్ దగ్గర స్విగ్గీ ఐటీ అని చెప్పేసి ఇచ్చేసేయండి, మీ అమౌంట్ కాస్త తగ్గిపోతుంది. డైరెక్ట్గా వెళ్ళి అమెజాన్ పేతో పేమెంట్ చేయండి. ఓకేనా? అమెజాన్ పేతో పేమెంట్ చేయండి. ఇక్కడ చూడండి నేను ఫుడ్ బుక్లో డెలివరీ ఫుడ్ ఆర్డర్ చేశాను, అమెజాన్ పే నుంచి పేమెంట్ చేశాను. లేటర్గా ఇక్కడ నేను వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి నేను ఫుడ్ ఆర్డర్ చేయడం జరిగిందనమాట. ఈ ఫుడ్ ఆర్డర్ రిలేటెడ్గా నాకు ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇలా మీకు క్యాష్ బ్యాక్స్ రావడం జరుగుతుందన్నమాట. రిలేటెడ్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎలా ఏంటి ఏం సంగతులు అని చెప్పేసి. సో ఫైనల్గా ఇవన్నమాట ఆఫర్స్ అనేవి. సో ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేయాలనుకుంటే ఫటాఫట్ యూటిలైజ్ చేయండి అండ్ మంచి క్యాష్ బ్యాక్స్ని తీసుకోండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫర్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. దయచేసి మిస్ చేయకుండా ఈ ఆఫర్స్ని యూటిలైజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.